పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ అనుకున్న తీర్పే వెలువరించారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం పార్టీ మార్పుపై సరైన ఆధారాలు లేవని అన్నారు స్పీకర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం పార్టీ మార్పుపై సరైన ఆధారాలు లేవని అన్నారు గడ్డం ప్రసాద్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. అనుకున్నట్టుగానే గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్లీన్ చిట్ విధంగానే ప్రస్తుతం దానం నాగేందర్, కడియం శ్రీహరి తీర్పు కూడా అదే రకంగా ఉన్న నేపథ్యం చూస్తున్నాం. దీనికి వేరుగా ఉంటుందని ఎవరన్నా ఊహించారా? అయితే ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు లేవని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఫిరాయింపుల కేసులో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా పార్టీ మారారంటూ రుజువు చేయడానికి ఆధారాలు లేవంటూ కూడా పిటిషన్లను స్పీకర్ కొద్దిసేపటి క్రితమే కొట్టివేస్తూ తీర్పును ప్రకటించారు. దీంతో ముఖ్యంగా దానం కేసు విషయంలో ఇది ఒక సంచలన తీర్పుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీ నుంచి ఎంపీగా బీఫామ్ పైన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది లీగల్ గా ఇబ్బంది అవుతుంది అటు కూడా కాంగ్రెస్ నేతలు కూడా భావించారు. ఖచ్చితంగా దానం పైన అనర్హత వేటు పడుతున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ లో కొంతమంది కూడా భావించారు. ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందని కూడా అందరూ కూడా చూశారు. కానీ స్పీకర్ ఒక సంచలనమైన తీర్పే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానం విషయంలో ఈ తీర్పు గల కారణాలు కూడా నెక్స్ట్ ఏదైతే సంబంధించి తీర్పు కాపీని వెబ్సైట్లో పెడతారో దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ అంశాల ఆధారంగా ఈ పిటిషన్ కొట్టి చేశారు, దానం మారారని చూపించడానికి ఏ ఆధారం లేవంటూ కూడా స్పీకర్ పేర్కొన్నాడు. ఇలాంటి అనేక విషయాలు కూడా ఈ తీర్పు కాపీలో పేర్కొనే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన 2025 నుంచి కూడా ఈ యొక్క కేసు కొనసాగుతా ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలోనే క్లీన్ చిట్ ఇవ్వగా ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఫిరాయింపుల కేసు అనేది ప్రస్తుతం స్పీకర్ పరిధి నుంచి వెళ్లిపోయింది. రేపు సుప్రీంకోర్టు చివరి గడువు ఉన్న నేపథ్యంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించబోతున్నారు స్పీకర్. పూర్తిస్థాయిలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, అందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు, పార్టీ మారారంటూ కూడా రుజువు లేదనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు రేపు స్పీకర్ తెలియబోతా ఉన్నారు. మొత్తం కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీకి సంబంధించి కండువా కప్పుకున్నప్పటికీ తర్వాత దేవుడు కండువా అంటూ కూడా కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. మరికొంతమంది అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసాము, ఎటువంటి రాజకీయ ఉద్దేశం తమకు లేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. కానీ మొత్తం కూడా చూస్తే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీతో బహిరంగంగా పనిచేస్తూనే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూనే తాము బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితం తీర్పు రాకంటే కొద్ది నిమిషాల క్రితం కూడా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. తన పైన పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనకు బీఫామ్ ఇచ్చాడు, ఏదైనా సమాధానం చెప్పాల్సి ఉంటే కేసీఆర్ కు సమాధానం చెప్తాను, అలాగే ఒకవేళ అనర్హత వేట వేస్తే దాన్ని నేను చూసుకుంటానంటూ కూడా మేయర్తో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. ఓవరాల్ గా అయితే ఈ కేసు అయితే సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు ఎవరైతే 10 మంది ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు మళ్లీ కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తా ఉన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేస్తూ మళ్లీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో అయితే బీఆర్ఎస్ పిటిషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అన్ని లీగల్ ఆప్షన్స్ మేము చూస్తున్నాం అంటూ గతంలో దానం నాగేందర్ మాట్లాడడం కూడా మనం చూసాం. సో లీగల్గా ఏ రకంగా ఇది నిలబడే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఒక పార్టీ ఎమ్మెల్యేగా మరో పార్టీ ఎంపీగా పోటీ చేయడాన్ని న్యాయపరంగా చిక్కులు తప్పవు అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుతం తీర్పు చూస్తున్నాం. రాకేష్, ఖచ్చితంగా ఇది లీగల్ గా ఎలా చెల్లుబాటు అవుతుంది అనేది కోర్టులో తెలిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా స్పీకర్ కున్న నిర్ణయాధికారం ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ కోర్టులు నిర్ణయం తీసుకోగలుగుతాయనేది ఒక చర్చ అయితే ఇప్పుడు. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక ఇండివిజువల్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలను సవాల్ చేస్తూ వేసిన కేసులపైన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పిచ్చి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయా లేదనేది చూడాలి. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఫిరాయింపులు జరుగుతున్నప్పటికీ అన్నిట్లలో కూడా కేసులకు సంబంధించి న్యాయస్థానంలో నిలబడని పరిస్థితి. నిజానికి ఈ కేసులో కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇటు హైకోర్టు కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు కానీ విడతల వారీగా గడువు ఇచ్చిన సమయంలో చెప్పింది. కానీ పర్టికులర్ గా ఆధారాలను స్వీకరించి స్పీకర్ దీనిపైన ఫోకస్ చేయాలంటూ కూడా ఎక్కడ కూడా మ్యాండేటరీగా చెప్పని నేపథ్యంలో ఇది అవకాశంగా స్పీకర్ కు మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పిటిషనర్ కనుక
కోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని ఏ విధంగా స్వీకరిస్తుంది, దీనిపైన మళ్ళీ ఏమైనా విచారణ చేయమని స్పీకర్ని ఆదేశిస్తుందా, లేకుంటే స్పీకర్ ప్రమేయం లేకుండానే ఈ యొక్క ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన ఏమైనా అర్హత వేటుకు ప్రయత్నం చేస్తుందా, ఇలాంటివన్నీ చూడాలి. లీగల్ ఆస్పెక్ట్ గా ఎంతవరకు నిలబడుతుంది, ఈ అంశాలన్నీ కూడా లీగల్ గా వర్కౌట్ అవుతారా లేదని చూడాలి. వరకాసేపట్లో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దీనిపైన మీడియాతో మాట్లాడబోతున్నారు, అడ్వకేట్లు కూడా మాట్లాడబోతున్నట్టు సమాచారం ఉంది. అడ్వకేట్లు ఈ అంశాలను లీగల్ పర్స్పెక్టివ్ లో స్పందిస్తారనేది చూడాలి. ఎలా చూడాలి రాకేష్? అంటే గతంలో మనం చూసుకున్నాం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చూసుకున్నా, తర్వాత రోజా అంశం చూసుకున్నా, కానీ జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే లెజిస్లేచర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకుంటున్న నేపథ్యం. దీంట్లో కోర్టులు కూడా పెద్దగా ఇంటర్ఫియర్ అవని సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు తెలుస్తోంది. సో దీంట్లో ఏదైనా విరుద్ధంగా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? సో బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ ఫిరాయింపుల కేసు అనేది సాగదీత కేసుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ఈ కేసు నడిచింది. మనం కొద్ది రోజుల క్రితం చూస్తాం, వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే పైన హైకోర్టు నేరుగా అనర్హత వేటు వేసింది. అక్కడ కూడా స్పీకర్ చాలా రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టుకు వెళ్లడంతో కోర్టు అనర్హత వేటు వేసింది. అయితే అప్పటికి మళ్ళీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ కూడా కేసు నడిచింది. మరొక 1-2 నెలల్లోనే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరగబోతోంది. అంటే దాదాపుగా 5 ఏళ్ల పాటు కూడా ఈ ఫిరాయింపుల కేసు జరిగినప్పటికీ దానిపైన ఒక కంక్లూజన్ కోర్టులో రాలేదు, అటు స్పీకర్ దగ్గర రాని పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులో కూడా ఒకవేళ పిటిషన్ కనుక కోర్టుకు వెళ్తే మళ్ళీ సాగదీత ధోరణిలో కోర్టులో విచారణ జరుగుతుంది తప్పితే ఎన్నికల వరకు కూడా దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదనేది లీగల్ గా చెప్తా ఉంది. ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో రూల్ బుక్ లో ఉన్న వివరాల ఆధారంగా చూస్తే ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఎందుకంటే స్పీకర్ గా దీనికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, సేమ్ టైం స్పీకర్ను కాదని అటు న్యాయ వ్యవస్థలు కూడా నిర్ణయాలు తీసుకునేలేని పరిస్థితి కనబడుతుంది. కేవలం న్యాయ వ్యవస్థ స్పీకర్ సూచనలు మాత్రమే చేయగలుగుతుంది, నిర్ణయాలను తీసుకోవాలని ఆదేశించలేదనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈ మొత్తం 10 పిటిషన్లలో దానం కేసే అత్యంత క్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కేసు పైన కూడా అందరూ ఫోకస్ చేశారు. నిజానికి ఉప ఎన్నిక వస్తుందనే అభిప్రాయం కూడా చాలా కలిగింది. ఇటు లీగల్ గా సంబంధించి న్యాయ నిపుణులు కూడా భావించారు. ఎందుకంటే 2 పార్టీల బీఫామ్ల పైన పోటీ చేశారు కాబట్టి పార్టీ మారడానికి లీగల్ గా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసును ఖచ్చితంగా స్పీకరు స్వీకరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసు పైన కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అందరూ భావించారు. కానీ స్పీకర్ నిర్ణయం అయితే అందరినీ కొంత ఆశ్చర్యానికే గురి చేసిందని చెప్పుకోవచ్చు.